సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో బిజినెస్ లైన్లో అంటే బిజినెస్ లైన్ పేపర్ ఏదైతే ఉందో హిందూ వాళ్ళది, ఆ మ్యాగజైన్ ఆ పేపర్లో ఏవైతే పబ్లిష్ అయినాయో కొన్ని కంపెనీ వాళ్ళు కొన్ని బ్రోకింగ్ ఫర్మ్లు రికమెండ్ చేసినటువంటివి లాంగ్ టర్మ్ కోసము ఇచ్చినటువంటి షేర్లు ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు ఉన్నటువంటివి, వెల్త్ క్రియేషన్ అయ్యేటటువంటి కంపెనీలని మీకు చెప్పడం జరుగుతుంది. అవి మీకు ఇప్పుడు అంటే లాంగ్ టర్మ్ కోసం అనమాట సింపుల్గా. అయితే అవి మళ్ళీ సేమ్ మీరు పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకోవాలి. ఎందుకు పెన్ను నోట్బుక్ అంటే ఈ వినటం వేరు, చూడటం వేరు. ఇవి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రోగ్రాం కాదు, గరికపాటి నరసింహారావు గారి ప్రోగ్రాం కాదు. ఎందుకంటే విన్నవు ఏం కాదు. ఇదేంటిదంటే ఫైనాన్షియల్ మార్కెట్ కాబట్టి పెన్ను నోట్బుక్ దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఏం చెప్తున్నారు, నేను ఒక్కనే కాదు, ఇలాంటివి చాలా చాలా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అవన్నీ మీరు ఒక దగ్గర రాసుకుంటే ఏ కంపెనీలు కొనుక్కోవాలి, ఎక్కడ కొనాలి, ఎప్పుడు కొనుక్కోవాలి, మార్కెట్ ఎలా ఉంది, అవన్నీ చూసుకొని మళ్ళీ టార్గెట్లు రాసుకుంటే ఒకసారి ఆ డైరీ మెయింటైన్ చేసిర్రు అనుకోండి, చూసుకొని మధ్యలో ఎక్కడైనా మీకు పెరిగినప్పుడు మీకు ప్రాఫిట్ వస్తుందంటే మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఇక తర్వాత ఇప్పుడు ఏవైతే ఫిలిప్స్ క్యాపిటల్ వాళ్ళు చెప్పండి అనేవి ఏబీబీది ఎంఎన్సీ కంపెనీ, ఇది టార్గెట్లు అవన్నీ ఏం లేవు, సింపుల్గా తగినప్పుడు కొనుక్కోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత బిఈఎల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఇది చాలా వరకు చెప్పేది అది డిఫెన్స్ స్టాకు, అది ఎప్పుడు ఎవర్ గ్రీను. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా 900 ఎకరాలు ఎంతో ల్యాండ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని డిఫెన్స్కి వచ్చేటప్పటికి మామూలుగా ఉండదు, ఎందుకంటే మనం కాదు ఇప్పుడు అవుట్సోర్స్ చేస్తున్నాం కాబట్టి వేరే దేశాలకి, అది ఓకే. ఏబీబీ, బిఈఎల్, హిండాల్కో హిందుస్థాన్ అల్యూమినియం, ఆల్రెడీ అంతకుముందు వేరే బ్రోకర్లు కూడా రికమెండ్ చేయడం జరిగింది హిండాల్కోని. తర్వాత డిఎల్ఎఫ్ కూడా ఇది కన్స్ట్రక్షన్ దానికి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటిది డిఎల్ఎఫ్. తర్వాత CAMS, ఇది ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో మన అకౌంట్ కాపీలు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, ఎన్ఏవీలు చెక్ చేయడం కానీ, పేఅవుట్లు పెయిన్లు పెట్టడం కానీ అన్నీ చేసేది క్యామ్సే. కాబట్టి క్యామ్స్ ఒకటి ఇవ్వటం జరిగింది వాళ్ళు. ఏంజిల్ వన్, ఇది బ్రోకింగ్ ఫర్ము. ఈ ఏంజిల్ వన్ కూడా బిజినెస్ ఉన్న వాటిలో హయ్యెస్ట్ కమోడిటీస్లో బిజినెస్ ఉన్నటువంటి ఇన్కమ్ ఉన్నటువంటిది ఇండియాలోనే హయ్యెస్ట్ ఫస్ట్ వీళ్ళే ఉన్నారు, ఏంజిల్ వన్. ఇవన్నీ మీకు ఎన్ని చెప్పినా మీరు ఏం చేయాలి, క్వార్టర్లీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు చూస్తే మీకు తెలిసిపోతుంది ఎవరెవరు ఉన్నారు. మళ్ళీ పీర్స్ ఉంటాయి, అంటే సేమ్ ప్రోడక్ట్ ఉన్నటువంటి చూసుకొని ఇంకా ఏమైనా బెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చు. కాకపోతే వీళ్ళు రికమెండ్ చేసిందని మీకు చెప్తున్నాం అంతవరకే. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, ఇది ఇన్సూరెన్స్ సెక్టార్ సంబంధించింది. మొన్న జిఎస్టీ ఏదైతే ఇన్సూరెన్స్ వాటి మీద తీసేయడం జరిగింది. తర్వాత హ్యామ్షఫర్ ప్రాపర్టీ అనమాట, పిఆర్ఓపి హ్యామ్షఫర్, అది ఒకటి ఉంది. తర్వాత మ్యాన్ కైండ్ ఫార్మా, ఇది ఎంఎన్సీ కంపెనీ, ఇది కూడా ఫార్మాస్టికల్ కంపెనీ. తర్వాత ఎంఫసిస్ కూడా, ఇవన్నీ కూడా మీకు విత్ ఇన్ అంటే షార్ట్ పీరియడ్ అంటే వాళ్ళు గెస్ చేయటం ఏంటిది 23% నుంచి 63% వరకు మీకు రిటర్న్స్ వస్తాయి అనేది. అంటే 1 ఇయర్కి అనుకోండి, నెక్స్ట్ దీపావళి వరకు అనుకోండి 23% నుంచి 63% వరకు రిటర్న్స్ వస్తాయి అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళ రికమెండ్ చేసినటువంటి కొన్ని ఉన్నాయి. ప్రభుదాస్ లీలాధర్ అది వాళ్ళ ఒక బ్రోకింగ్ ఫర్ము. వాళ్ళ రికమెండేషన్స్ వచ్చి SBI, ITC, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, HAL, మ్యాక్స్ హెల్త్ కేరు, అవి కూడా 35% వరకు రావచ్చు అనేది వాళ్ళు ఒక 4 కంపెనీలు రికమెండ్ చేయడం జరిగింది. ఒక్కొక్క బ్రోకర్ కొన్ని రికమెండ్ చేస్తారు. ఇప్పుడు ప్రభుదాస్ లీలాధర్ 2 ఓన్లీ పేర్లు అనౌన్స్ చేశారు. టార్గెట్లు అవన్నీ మళ్ళీ చూసుకుని మనం హోంవర్క్ చేసుకుంటే టార్గెట్లు కూడా దొరుకుతాయి. ఈ టార్గెట్లు ఇయర్లీ హై కంటే దాటిపోయిందా, ఆర్డర్ బుక్, ప్రాఫిట్ అండ్ లాసు, PE రేషియో, ఆ ఇండస్ట్రీ PEని బట్టి టార్గెట్లు ఉంటాయి అన్నమాట. కాకపోతే జనరల్గా ఇప్పుడు వాళ్ళ లిస్ట్ ఇచ్చారు, ఆ లిస్టులో మనం కొన్ని టార్గెట్ ఇచ్చినాయి, కొన్ని ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు కొన్ని కంపెనీల వరకే వాళ్ళు రికమెండేషన్ ఏవైతే చెప్పారో అవి మీకు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి పేరు చెప్తా, ప్రభుదాస్ లీలాధర్ వాళ్ళవి SBI, ITC, HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మ్యాక్స్ హెల్త్ కేర్. తర్వాత జియోజిత్ వాళ్ళు ఉన్నారు. ఈ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు కూడా కొన్ని రికమెండ్ చేశారు. ఇప్పుడు SBI ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి, హిందుస్థాన్ యూనిలివర్, మారుతి సుజుకి, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, సుజలాన్ ఎనర్జీ, బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్, క్యాన్ఫిన్ హోమ్స్, HG ఇన్ఫ్రా ఇంజనీరింగ్. నేను మళ్ళొకసారి పేర్లు చెప్తాను, మీరు ఏం చేయాలంటే స్లోగా పెట్టుకొని
చాలామందికి ఏముంటుందంటే స్పీడ్గా వింటారు, 1.5 2xలో పెట్టేసుకొని ఫాస్ట్ వింటుంటారు. మన షేర్ మార్కెట్లో ఫైనాన్షియల్ మార్కెటు కాబట్టి ఆ పేర్లు కానీ ఆ కంపెనీలు కానీ స్లోగా వినాలి మీరు. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివరు ఎఫ్ఎంసీజీ కంపెనీ, మారుతి సుజుకి ఆటో సెక్టార్ కంపెనీ, యాక్సిస్ బ్యాంకు బ్యాంకింగ్ సెక్టారు, అల్ట్రాటెక్ సిమెంట్ సెక్టారు అంటే కన్స్ట్రక్షన్ దాంట్లోకి వెళ్తుంది, సుజలాన్ ఎనర్జీ సెక్టారు అంటే సోలార్ అవన్నీ ఉన్నాయి అన్నమాట దాంట్లో. తర్వాత బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అది కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ, క్యాన్విన్ హోమ్స్ ఫైనాన్స్ కంపెనీ అంటే ఇండ్లకి లోన్లు ఇచ్చేటటువంటిది, హెచ్జీ ఇన్ఫ్రా ఇంజనీరింగ్ కంపెనీ. ఇవి జియోజిత్ వాళ్ళు రికమెండ్ చేసినాయి. ఇక తర్వాత యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు కొన్ని రికమెండ్ చేయడం జరిగింది. ఎస్బీఐ, మళ్ళీ ఎస్బీఐ కామన్ అనమాట, చాలా వరకు అందరూ రికమెండ్ చేస్తారు ఎస్బీఐ. ఎందుకంటే జిఎస్టీ తగ్గటం, లోన్లు ఎక్కువ తీసుకోవటం, ఆటోమేటిక్గా బ్యాంకింగ్ సెక్టార్లో తక్కువ వడ్డీకి ఇచ్చేది ఏంటిది గవర్నమెంట్ బ్యాంక్ అంటే ఎస్బీఐ. కాబట్టి ఎస్బీఐ అందరూ రికమెండ్ చేస్తారు, తగినప్పుడల్లా కొనుక్కోండి అని. ఇంకా ఒకటి ఏంటిది, ఎస్బీఐకి వచ్చేటప్పటికి అన్ని మెర్జ్ అయిపోయినాయి. ఒకప్పుడు ఒక ఎస్బీఐ ఉండేది, తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూరు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్, స్టేట్ బ్యాంక్ గ్రూపులు అన్నీ కూడా అందులో మెర్జ్ అయిపోయేటప్పటికి ఇండియాలోనే గవర్నమెంట్ బ్యాంకుల్లో పెద్ద బ్యాంక్ ఒకటి, వరల్డ్లోనే 5th లార్జెస్ట్ బ్యాంక్ అది ఏది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి మీరు తగినప్పుడల్లా కొనుక్కునే షేర్ అది. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ 1 బ్యాంక్ ఎవరయ్యా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు. తర్వాత భారతీ ఎయిర్టెల్, ఇది టెలికమ్యూనికేషన్లో ప్రైవేట్ సెక్టార్లో లీడింగ్ ఉన్నటువంటి ఎయిర్టెల్ అనమాట. తర్వాత బజాజ్ ఫైనాన్స్ కంపెనీల్లో ఏదైతే ఉందో బజాజ్ ఫైనాన్స్ అనమాట. ఇప్పుడు బజాజ్ ఏదైతే ఎలక్ట్రికల్ షాపులు ఉంటాయో రూపాయి ఇవ్వండి మీరు టీవీ తీసుకోండి, ఫ్రిడ్జ్ తీసుకోండి, వాషింగ్ మిషన్ తీసుకోండి అంటారు. అవన్నీ ఎవరు ఇస్తారు? బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు లోన్ ఇస్తారనమాట. దానికి ఎవరైతే పే స్లిప్పులతోటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ తోటి షూరిటీలతోటి తీసుకొని వాళ్ళు లోన్ ఇవ్వడం జరుగుతుంది, ఈఎంఐలు కట్టించుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే జిఎస్టీ తగ్గిందో కొనేవాళ్ళు పెరగడం జరిగింది. ఎందుకంటే జిఎస్టీ తగ్గింది, వడ్డీ రేట్లు తగ్గినాయి. ఈ రెండు తగ్గేటప్పటికి ఇంట్లో ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ అనమాట. అంటే డిష్ వాష్ అనుకోండి, వాషింగ్ మిషన్లు, మిక్సీలు అనుకోండి, టీవీలు అనుకోండి, ఫ్రిడ్జ్లు అనుకోండి, అన్నీ కూడా వాళ్ళు ఈఎంఐల ద్వారా కొనుక్కోవటం జరుగుతుంది. అందులో లీడింగ్ ఎవరైనా అంటే బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఒకరు. తర్వాత డీమార్ట్, సూపర్ మార్కెట్లో ఎవరైతే ఉన్నారో చాలా ఉన్నాయి కాంపిటీటర్స్, డీమార్ట్ నోటెడ్ అనమాట. అదొకటి ఇవ్వటం జరిగింది. ఎవరు? ఇవన్నీ యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళవి. తర్వాత లూపిన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలో లూపిన్ ఒకటి ఇవ్వటం జరిగింది. మ్యాక్స్ హెల్త్ కేర్, ఇది మ్యాక్స్ గ్రూప్ వాళ్ళది, ఇది ఒకటి ఇవ్వటం జరిగింది. తర్వాత ప్రెస్టేజ్ గ్రూప్ ఉంది. తర్వాత ప్రెస్టేజ్ మీకు పేపర్లో చూస్తే యాడ్ వస్తాయి, అంటే హోమ్ నీడ్స్ అనమాట, కుక్కర్లు, ఫిల్టర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్రెస్టేజ్ వాళ్ళది రియల్ ఎస్టేట్ కూడా ఉంది, కన్స్ట్రక్షన్. మళ్ళీ తర్వాత మహానగర్ గ్యాసు, మనం ఇంట్లో వాడే ఏదైతే గ్యాస్ ఉందో అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు వితిన్ 1 year లోపల 11 to 36% రిటర్న్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, యాక్సిస్ సెక్యూరిటీస్ వాళ్ళు. ఇదంతా బిజినెస్ లైన్లో వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది, బిజినెస్ లైన్ పేపర్ వాళ్ళు. ఇవన్నీ మీకు అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి కాల్ చేయవద్దు. మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టాలి, కంటెంట్ మెసేజ్ పెట్టాలి. తర్వాత డిస్కస్ చేసి మనం ప్లాన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. సెలవు.